ఏంటి ఆ డ్రెస్సు? వన్ పీస్ అమ్మా. వన్ పీసా? మరి మిగతా పీసులేవే? అన్ని పీసులు ఉండవమ్మా. వన్ పీస్ అంటే ఒకటే ఉంటుంది. ఒకటే పీసా? ఈ ఒక్కదానికి ఒక 1000 రూపాయలు తగిలేసి ఉంటావు కదా. అమ్మా 1000 రూపాయలేంటి, ఇది 5000. 5000? ఇంత చిన్న డ్రెస్ కి అంత పెద్ద రేట్ ఏంటే? అమ్మా ఫ్యాషన్ అమ్మా, పార్టీ కల్చర్. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. ఏం జనరేషనో ఏంటో. మా రోజుల్లో బొట్టు లేకపోతే బయటికి వెళ్ళేటోళ్ళం కాదు, చున్నీ లేకపోతే చుట్టాలింటికి కూడా వెళ్ళేటోళ్ళం కాదు. మీరు జనరేషన్లు అనుకుంటూ కిందేస్తే పైన వేయట్లేదు, పైన వేస్తే కింద వేయట్లేదు. జనరేషన్ అంటూ బాగా స్టైల్ నేర్చుకుంటున్నారు. అమ్మా అందంగా కనిపిస్తేనే కదా అందరి అటెన్షన్ మన మీద ఉంటుంది. అందం అంటే వేసుకునే పీసుల్లో కాదే, ఫేస్ లో ఉండాలి. వెళ్ళి ఆ చెత్త డ్రెస్ తీసేసి చక్కగా చుడీదారో లంగావోణో వేసుకొని రా. చుడీదారో లంగావోని వేసుకుని వెళ్ళడానికి నేనేం శ్రీమంతంకి వెళ్ళట్లేదు. ఫ్రెండ్ బర్త్డే అయితే పబ్కి వెళ్తున్నా, అక్కడ అందరు ఇదే వేసుకుంటారు. నీకు అర్థం కాదులే. ఏయ్ బృందా, ఏం పిల్లలో ఏంటో, చెప్పిన మాట వించావరు. ఏవండి ఎలా ఉన్నాను? నా డ్రెస్ ఎలా ఉంది? అక్కడ డ్రెస్ ఎక్కడుందే? ఏవండి ఇదే డ్రెస్సు, వన్ పీస్. గుండెల మీద చేసుకొని చెప్పే, ఆ డ్రెస్ నీకు కంఫర్ట్ గా ఉందా? అంటే కంఫర్ట్ గానే ఉంది. మరెందుకే? ఏదైనా డ్రెస్ వేస్తే ఎదుట వాళ్ళు మనం చూసి తల ఎత్తుకునేలా ఉండాలి, అంతేకాని వాళ్ళు చూసే చూపులకి మనం తల దించుకునేలా మాత్రం ఉండొద్దు. ఆయన మా అమ్మ వాళ్ళ పెళ్లి టైంకి అమ్మాయిల బట్టలు ఇక్కడ దాకా వేసుకునే వాళ్ళంట, మా అక్క వాళ్ళ పెళ్లి టైంకి ఇక్కడికి, మన పెళ్లి టైంకి ఇక్కడికి. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తేనే బాధేస్తుంది. వెళ్ళు, మంచి పద్ధతిగా రెడీ అవ్వాలి. ఏవండి పబ్స్ కి పార్టీస్ కి ఇలానే వెళ్తారు. పెళ్లికి ముందు చాలా సార్లు ఇలానే వెళ్ళాను. చూడు బృందా, పెళ్లికి ముందు అమ్మాయిలు వేరు, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు వేరు. పెళ్లి కాకముందు అమ్మాయిలు లైబ్రరీలో బుక్ లాంటి వాళ్ళు, ఎవరైనా చదవచ్చు. అదే పెళ్ళైన తర్వాత అమ్మాయిలు కొనుక్కున్న బుక్ లాంటి వాళ్ళు, కొనుక్కున్నవాడు మాత్రమే చదవాలి. అలా అని ఎవరు పడితే వాళ్ళు చదివితే కుదరదు కదా. వెళ్ళు, డ్రెస్ కొంచెం కింది దాకా వేసుకో. కింద కంటే ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఇంకొంచెం. ఇక్కడికా? ఛీ! ఏంటమ్మా ఇంత అందంగా రెడీ అవుతున్నావు? ఈరోజు నీ మ్యారేజ్ డేనా? కాదే. మరి ఎక్కడికి? కొత్త చీర, నెక్ సెట్. నిజంగా అంత బాగున్నానే? ఊర్ఫీ కంటే నువ్వు అందంగా ఉన్నావమ్మా. ఆవిడెవరే? ఆవిడ కూడా నా అలాగా అందగత్తె ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఉన్నాను, కానీ కాలేజ్ చదివే రోజుల్లో మినిమం నా చుట్టూ 10 మంది తిరిగేవాళ్ళు తెలుసా? అంటే అమ్మ నువ్వు కూడా కాలేజ్ డేస్ లో నాలాగే అందంగా ఉండేదానివా? అందగత్తెనే, కానీ నీలా కాదు. ఇంకా అలా దిష్టి బొమ్మలా నిల్చున్నావేంటే? వెళ్ళి రెడీ ఓ.